ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. అనేక పిల్లలలో జ్యేష్ఠుడు అంటే పెద్ద కుమారుడు. జ్యేష్ఠుడు అంటే ఎవరు? పెద్ద కుమారుడు. ఈ మాటను అలాగే గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనానికి వస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మళ్ళీ చదవమ్మా. దేవన్ తమ్ముడయ ఒరే పేరాన కుమారనై దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన వారలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఇక్కడ ఈ మాట ఏమని చెప్తుంది అంటే, దేవునికి ఒకే ఒక కుమారుడు, జనతైక కుమారుడు. జనతైక కుమారుడు అంటే అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక కుమారుడు. దేవునికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, దయచేసి చక్కగా వినండి. దేవునికి ఒకే ఒక కుమారుడు అని యోహాను సువార్త 3:16లో చెప్పబడుతుంది. అయితే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 29లో ఏమంటుందంటే, దేవుడు తన కుమారుడు అందరిలో జ్యేష్ఠుడిగా ఉండినట్లుగా ఆయనను నియమించున్నాడు. ప్రశ్న ఏంటంటే, మీరు ఆలోచించి నాకు చెప్పండి, యేసు ప్రభువారు ఒకే ఒక కుమారుడా, పెద్ద కుమారుడా? యేసు ప్రభువారు ఒకే ఒక కుమారుడా, పెద్ద కుమారుడా? ఒకే ఒక. అయితే ఎందుకు పౌలు గారు అలా రాశారు? తన కుమారుడు తన సహోదరులలో జ్యేష్ఠుడగునట్లుగా అని ఎందుకు రాశారు? పౌలు గారు ఎందుకు అలా రాయించాడు? అప్పుడు అది అబద్ధమా? చెప్పండి. పెద్ద కుమారుడు ఇప్పుడు ఒక ఇంటిలో పెళ్ళి పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో మ్యారేజ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, పత్రికలు ఏమేస్తారు? పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అన్నప్పుడు మా ఏకైక కుమారుడు అనేస్తారా, మా జ్యేష్ఠపుత్రుడు అనేస్తారా? జ్యేష్ఠపుత్రుడు అనేస్తారు. ఒకే ఒక కుమారుడు ఉన్నటువంటి ఇంటిలో పత్రిక వేస్తున్నప్పుడు ఏమేస్తారు? అయితే ఇక్కడ యోహాను గారు ఏమంటున్నారంటే, ఏకైక పుత్రుడు, జనతైక పుత్రుడు, ఒకే పుత్రుడు, ఒకే కుమారుడు, ఆయన నమ్మిన వారు నశించిపోకుండా నిత్యరాజ్యానికి వస్తారు అని రాశాడు యోహాను గారు. అయితే పరిశుద్ధ పౌలు గారు ఏమంటున్నారు అంటే, ఆయన అందరిలో జ్యేష్ఠుడగునట్లుగా అని రాశాడు. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా మరి యేసు ప్రభువారు ఎవరు? ఆయన మరి ఒకే ఒక కుమారుడా, మరి లేకపోతే ఆయన జ్యేష్ఠుడా అనేది మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వారలారా గమనించండి, యేసు ప్రభువారు నిజానికి ఒకే ఒక కుమారుడు. అయితే ఆ కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో, ఆ కుమారుని ఎవరైతే అనుసరిస్తారో, ఆ కుమారుని ఎవరైతే నమ్ముకుంటారో, ఆ కుమారుని ద్వారా వచ్చిన వారందరూ కూడా యేసు ప్రభువారికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవుతారు. యేసు ప్రభువారికి ఏమవుతారు? అప్పుడు పౌలు గారు రాసింది రైటే, యోహాను గారు రాసింది కూడా రైటే. నిజానికి యేసు ప్రభు ఒక్క కుమారుడే, కానీ ఆయన ద్వారా, ఆయన శిలువ ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఆయన నమ్ముకుంటామో, అప్పుడు ఆయన ద్వారా మనం ఏమయ్యామో? యేసు ప్రభు వారికి చెల్లెళ్ళము, తమ్ముళ్ళం. ధైర్యంగా చెప్పగలరా నేను యేసు ప్రభు వారి చెల్లెళ్ళని? ధైర్యంగా చెప్పగలరా నేను యేసు ప్రభు వారి తమ్ముడు? అంత ధైర్యం ఉందా? యేసు ప్రభు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉండటానికి మనకి అంత ధైర్యం ఉందా? ధైర్యం చాలదు. ఎందుకంటే ఆయన మహా పరిశుద్ధుడు.
కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో యేసు ప్రభువారు మనకు అన్నగా ఉన్నాడు. అయితే ప్రియమైన వారులారా, దేవుని యొక్క సన్నిధానంలో దయచేసి గమనించండి, దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మనకి ఒక సహోదరుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఒక అన్నగా ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు అన్నయ్య. మనకి శోధన వచ్చినప్పుడు, నాకు ఎప్పుడైనా బాగా కష్టం కలిగి ఎవరైనా నా మనసును బాధపరిస్తే నేను ఒకటే అడుగుతాను, నాకు ఒక అన్న ఉంటే వచ్చి మాట్లాడ్డా, ఒక అన్న ఉంటే నా గురించి మాట్లాడ్డా, నా గురించి పట్టించుకోడా, అన్నయ్య, పెద్దన్నయ్య దయచేసి నా జీవితాన్ని ఒకసారి గమనించు అని ప్రార్థించినప్పుడల్లా ఆయన నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు మాట వింటూ పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు ఒక అన్నయ్యగా ఉంటాడు. ఆయన మన కోసం చనిపోయాడు. కాబట్టి నీవు బ్రతుకు, నువ్వెందుకు చనిపోవాలి, నువ్వెందుకు పడిపోవాలి, నువ్వెందుకు పారిపోవాలి? ఆయన నీ కోసము 2025 సంవత్సరాల క్రితమే చనిపోయాడు కనుక నీవు బ్రతకమని ఆయన కోరుకుంటున్నాడు, బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు బ్రతకాలని ఆయన చనిపోయాడు. నేను చచ్చిపోతాను, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటే నువ్వు వెర్రివాడవి, వెర్రిదానివని అర్థము ప్రియులారా. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఆయన మనకు అన్నయ్య. ఆయన యందు మనము విశ్వాసముతోటి ఆయనను మనము కలిగి జీవించాలి. రెండో ప్రశ్న అడుగుతున్నాను, మీరు దేవుని పిల్లల, దేవుని కుమారులు కుమార్తెల? మీరు దేవుని పిల్లల, దేవుని కుమారులు కుమార్తెల? ఏంటి చెప్పండి, నోరు తెరచి చెప్పండి. దేవుని పిల్లల, దేవుని కుమారులు కుమార్తెల? రెండు ఒకటే కదమ్మా, ఇదేంటమ్మా ఇలాగంటున్నావు అంటున్నారా? ఏంటి ఆన్సర్కి జవాబు ఏంటి? కుమారులా పిల్లలా? మీరు కుమారులా? ఓకే. దేవుని యొక్క సన్నిధానంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. తన్ను ఎందరు అంగీకరించిడో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అర్థం, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఈయన నా దేవుడు, ఈయన నా రక్షకుడు, ఈయన నా విమోచకుడు, ఈయనకు నేను సొంతము, ఈయన నా కోసం ప్రాణం పెట్టాడు అని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ ఏమవుతారు? దేవుని పిల్లలవుతారు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మనము దేవుని పిల్లలముగా అందరిలో, ఇప్పుడు ఉదాహరణకి నేను పిల్లల, మీరు కుమారులు కుమార్తెల అని ఎందుకు అడిగానంటే, పిల్లలకు మనం అధికారాలు ఇస్తామా? ఇంట్లో పిల్లలకి అధికారాలు ఇస్తామా? పిల్లలకి ఆటోలో సీట్ ఇస్తామా? పిల్లలకి బస్సులో సీట్ ఇస్తామా? ఏం చేస్తాం? వాళ్ళని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చొని పెట్టుకుంటాం. పాల పీక పెట్టే వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తాం? నేను పక్కన కూర్చోరని ఖాళీగా ఉంటే ఇస్తాం తప్ప, రష్గా ఉంటే వాళ్ళని ఒళ్ళో కూర్చొని పెట్టుకుంటాం. ఈరోజు 10 సంవత్సరాల బిడ్డను కూడా ఒళ్ళో కూర్చొని పెట్టుకునే పరిస్థితి. అయితే ప్రియమైన వారలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో గమనించండి, దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఆయనను అంగీకరించిన వారు ఆయన పిల్లలు అవుతారు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆయనకి ఏమవుతారు? పిల్లలు అవుతారు. అయితే కుమారులు కుమార్తెలకు ఎప్పుడు అవుతారంటే ఎదిగినప్పుడు, దేవునిలో ఎదిగినప్పుడు, దేవుని సన్నిధానములో వారు అన్ని అభిరుచులు పొందినప్పుడు, వారు దేవుని కొరకు చక్కగా నిలబడినప్పుడు వారు ఏమవుతారంటే కుమారులు కుమార్తెలుగా మార్చబడతారు. అర్థమైందా? కాబట్టి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు ఆలోచన ఉండదు. కుటుంబంలో ఏసీ బిల్లు కట్టాలి అని, ఈఎంఐలు కట్టాలని, కరెంటు బిల్లు కట్టాలని పిల్లలకు ఆలోచన ఉంటాయా? పెద్దలకే ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో
పిల్లలు వారసులే కానీ అధికారులు కారు. కనుక కుమారులు వారు ఎదిగినప్పుడే వారు అధికారులుగా మారిపోతారు. అయితే దేవుని కుమారులు కుమార్తెలుగా మనం మారాలి అంటే ఏం చేయాలి? దేవుని కుమారులు కుమార్తెలుగా మనం మారాలంటే ఏమి చేయాలి అనే ఈ యొక్క విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారులారా గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. 14 నుండి 18 వరకు చదువుకుందాం. చదవండి తమిళ్లో. ప్రియమైన వారు గమనించండి. ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుని కుమారులు కుమార్తెలుగా మనం మారాలి అంటే మనము ఏం చేయకూడదో ఇక్కడ రాయబడి ఉంది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మన యొక్క ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవిశ్వాసులతో ఉండకూడదు, అవిశ్వాసులతో కలవకూడదు. దేవుని మందిరానికి రాని వాళ్ళతో మనము జోడుగా స్నేహముగా మనం ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతి దుర్నీతి, దానికి 2 ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు చీకటి ఉంది, ఆ 2 ఏమి సంబంధం? వెలుగు చీకటి ఒకటి అవుతుందా? కాదు. కనుక వెలుగు చీకటి కలిసి జీవించకూడదు, కలిసి నడవకూడదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది? విశ్వాసి అవిశ్వాసి కలిసి ఉండకూడదు. 18వ వచనంలో రాయబడి ఉంది, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. మనం ఏమై ఉన్నాము? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎవరి మధ్య నుండి బయలు వెళ్ళాలా? ఈ అవిశ్వాసుల మధ్య నుండి, ఈ చీకటి నుండి, ఈ దుర్నీతి నుండి, ఈ మూర్ఖ జనము నుండి మనం ఏమవ్వాలి? దూరముగా వేరై ఉండాలి. ఉన్నప్పుడు ప్రత్యేకము ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. దేన్ని ముట్టకూడదు? మనము అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అర్థమైందా? కుమారులు కుమార్తెలు ఉంటాం అంటే అర్థమైందా? మనం ఎలాగుండాలి? ఎవరికి దూరంగా ఉండాలి? నీ స్నేహితురాలు ఎవరు? నీకు పని పెట్టే ఆమె ఎవరు? నీకు పనులు పెడుతున్నారు కొంతమంది. ఎన్నడూ చర్చికి రాని, ఎన్నడూ ప్రభు వైపు చూడని ఒక నామకార్థ క్రైస్తవురాలుగా ఉన్నటువంటి సహోదరి సహాయము నీకు ఆశీర్వాదకరమైనది కాదు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారులారా, మనము వీరందరి నుంచి వేరు కాకపోతే మన పిల్లలమే కానీ కుమారులము కుమార్తెలము కాలేము. కనుక దేవుని యొక్క సన్నిధానంలో
మనల్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే, దేవుని సంకల్పం ఏంటంటే మనం కుమారులము కుమార్తెలముగా మారాలి. దేవునికి ఎలా మారాలి? కుమారులము కుమార్తెలుగా మనం మారాలి, ఎదగాలి, మనం అధికారము కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో పరిపూర్ణమైనటువంటి వారముగా మనము మార్పు చెందాలి. దేవుడు అదే మన నుండి కోరుకుంటున్నటువంటి కోరిక పిల్లారా. కాబట్టి దయచేసి గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో ఆదికాండము 1వ అధ్యాయము మనం గమనిస్తే, ఆదికాండము 1వ అధ్యాయం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో, ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. దేవుడు ఏం చేశాడు? వెలుగును చీకటిని వేరు చేశాడు. జలములను వేరు చేసి ఆకాశమును భూమిని సిద్ధపరిచాడు. కనుక దేవుడు ఒక్కొక్కటి వేరు చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే వేరు చేయబడిందో అప్పుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. వేరు చేయబడకపోతే ఆశీర్వాదములు లేవు. 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను. కనుక దేవుని ఆశీర్వాదం మన మీదకి రావాలంటే మనం ఏమవ్వాలంటే వేరవ్వాలి. ఏమవ్వాలి? వేరవ్వాలి. ఎవరితో వేరవ్వాలి? అన్ని జనులతో, అవిశ్వాసులతో, అర్థమైందా? దుర్నీతి పరులతో, బలహీనులతో, దేవునికి దూరస్తులయ్యే వారితో, చర్చికి వద్దనే వారితో, అర్థమైందా? ఇలాంటి వారితోటి నువ్వు ఎలాగుండాలి? దూరముగా ఉండాలి, వేరైపోవాలి. వేరైతేనే ఆశీర్వాదం, లేకపోతే ఆశీర్వాదం అనేది రాదు ప్రియులారా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మరి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం మారాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. కుమారులు కుమార్తెలుగా మారాలంటే మనం ఏం చేయాలి అంటే, మనము అవిశ్వాసాల నుంచి, పాపము నుండి, అందుకే పరిశుద్ధ పేతురు గారు కూడా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనములో ఆయన ఈ మాట చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం, 2:40. అర్థమైందా? ఎవరి నుంచి రక్షించబడాలి మనం? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఎవరికి వేరవ్వాలి? మూర్ఖులకు. ఈ తరం వారు ఎలాంటి వాళ్ళు? మనిషి చచ్చిపోయి పండుకొని ఉన్నారు, చావు అక్కడ ఉంది. ఈ మూర్ఖ జనం ఏమనుకుంటుంది? అయ్యో వీడు చచ్చిపోయాడు, మాలో తిరిగాడు, ఈ రోడ్డు మీద తిరిగాడు, ఇంటిలో కూర్చున్నాడు, ఈ ఇంటిలో ఉన్నవాడు, ఇన్ని రోజులు మాతో ఉన్నవాడు చచ్చిపోయాడు, ఈడే చచ్చిపోయాడంటే రేపు నా స్థితి ఏంటని ఆలోచిస్తున్నారా? వెంటనే 4 బిందెలు నీళ్ళు తీసుకొచ్చి వాడి మీద పోయండి, వాడు భార్యను తీసుకొచ్చి 4 పూలు పెట్టండి, వాడిని అలా కూర్చొని పెట్టండి, వాళ్ళిద్దరిని కూర్చొని పెట్టి స్నానాలు చేయండి. ఏంటిది? మూర్ఖపుతనం. ఒక బైక్ కొంటారు, దానికి నిమ్మకాయ కడతారు, ప్రార్థన చేయిస్తారు, పాస్టర్లను పిలిస్తే ప్రార్థన చేయించుకుంటారు, దానికి నిమ్మకాయ కడతారు, తన భార్యను ఎదురుగా రమ్మంటారు. ఏ జనం? ఈ జనం మూర్ఖ జనం. ఎదురు రావాలా? ఈ రోజున భార్యలు ఎదురొస్తే అప్పుడు భర్తలు బయటికి పోతున్నారు. అప్పుడు ఆ రోజు ఆ భార్య మొహము ఏదో దరిద్రం బట్టి ఉంటే ఆ భర్త బయటికి పోయిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ ఈ విధంగా భార్యలు, అర్థమైందా? నేను పనికి పోతున్నాను, నీ చేత్తో ఒక 100 రూపాయలు ఇయ్యా, నీ చేత్తో. ఇదే వక్రజనం. నీ చేత్తో 100 రూపాయలు, నేను పని మీద పోతున్నాను, ముఖ్యమైన పని మీద పోతున్నాను కాబట్టి నీ చేత్తో కొనుక్కోకుండా ఒక 100 రూపాయలు నా చేతిలో పెట్టు, నేను సక్సెస్ చేసుకుని వస్తాననేదే. ఆమె ఇస్తే ఈయనకి మేలు జరుగుద్దా? అర్థమైందా? ఇది లాజిక్లు అన్నమాట, సంపాదించే లాజిక్లు. అర్థమైందా? ఇదేంటిది?
సంపాదించే లాజిక్లు కనుక ఇలాగూ సంపాదిస్తున్నారు చాలామంది భార్యల దగ్గర. నువ్వు నీ చేత అయ్యమ్మా, నీ చేత అయ్యమ్మా, అమ్మా ఇంక నేను తాగనమ్మా, ఈ నీ చేత అయ్యమ్మ ఒక్కరోజే తాగేస్తాను, ఇక నుంచి తాగనమ్మని లాజిక్లు చెప్పేకి ఈ భార్య నమ్మి ఇచ్చేస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వాళ్ళారా గమనించండి, వీళ్ళనే బైబిల్ చెప్తుంది వక్ర జనము అని. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో దయచేసి గమనించండి, ఈ వక్ర జనము నుండి మనము వేరై రక్షణ పొందాలి. సంఘం అంటే ఏంటి? ఎక్లేషియా. సంఘాన్ని ఏమంటుంది గ్రీక్ భాషలో? ఎక్లేషియా అంటే అర్థం ఏంటి? ప్రత్యేక జనము. దేవుడు తన యొక్క జనాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు? ప్రత్యేకంగా ఉండాలి. ఆయన జనం ఎలాగుండాలి? మాటలో ప్రత్యేకంగా ఉండాలి, పద్ధతిలో ప్రత్యేకంగా ఉండాలి, చూపులో ప్రత్యేకత ఉండాలి, డ్రెస్ సెన్స్ మారాలి, అర్థమైందా? పరిస్థితి మారాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఈ లోకంలో ఉన్నటువంటి స్టైల్ మనలోనికి రాకూడదు, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనలోనికి రాకూడదు. చక్కగా జడ వేసుకొని చక్కగా అద్భుతంగా ఉండాలి, అంతేగాని ఈ జుట్టు ముందుకి పీక్కొని అర్థమైందా? ఈ జుట్టు ముందుకు పీక్కొని ఇది ఒక స్టైల్. ఏంటి అంటే అది స్టైల్, అందం. అంతకుముందు మా చిన్న వయసులో కొంచెం అలాగ చినిగిపోతే అదే చినిగిపోయిన డ్రెస్ వేసుకున్నారని చాలా కంప్లైంట్ ఇంట్లో కూడా వస్తుంది. స్కూల్లో అంటారు ఈరోజు చినిగితేనే స్టైల్, ఎక్కడ చినిగితే అక్కడ స్టైల్. ఇలాంటి వాళ్ళకి మనం దూరం అయిపోవాలి, అర్థమైందా? 2 కాలు దూరాల్సిన ప్యాంటు ఇప్పుడు ఒకడే వేసుకుంటున్నాడు. డోలు ప్యాంట్ వేసుకొని వాడు ఇప్పుడు ఏడాలు కూడా లంగా వేసుకున్నారా ప్యాంట్ వేసుకున్నారా అర్థం కావట్లే. అలాంటి ప్యాంట్లు వచ్చాయి. ఒకటి లూజ్గానే ఉండాలి, లేకపోతే టైట్గా ఆ కాలంతా కనపట్టేట్టుగా అలాంటి లెగ్గిన్స్ వచ్చున్నాయి. దేవుని యొక్క సన్నిధానంలో లెగ్గిన్స్ వేసుకునే వాళ్ళు మంచిగా అంబ్రెల్లా డ్రెస్ వేసుకుంటేనే లెగ్గిన్స్ వేయండి. సంఘంలో అటు ఇటు కట్స్ ఉన్న వాళ్ళు లెగ్గిన్స్ వేయొద్దు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ప్రియమైన వాళ్ళారా, మన డ్రెస్సు, మన స్థితి, మన బ్రతుకు అంతా కూడా దీవెనకరముగా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తనామంలో మంచిగా కనపడాలి. కాబట్టి హృదయపూర్వకముగా ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి వారికి మనం ఎలాగుండాలి? వేరవ్వాలి. ఇది మనది కాదు, ఇది మన జాతి కాదు, అర్థమైందా? దేవుని యొక్క సన్నిధానంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఆయన సన్నిధానంలో మనం కనపడాలి. ఎవరైనా మన ఇంటి ముందు 2 నిమ్మకాయలు 2 కోడిగుడ్లు పెట్టారా? తెల్లారి పొద్దున్న నిద్రలేసేలే కనపడిందా? వెంటనే చలి జ్వరం వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఏదేదో అయిపోతుంది, ఏదేదో జరిగిపోతుంది. వెంటనే ఫోన్, పాస్టర్ గారు ఇంటి ముందు నిమ్మకాయలు, ఇంటిలో నిమ్మకాయలు, ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. ఆ నిమ్మకాయలకి భయపడుతున్నాం కానీ దేవునికి భయపడలేదు. ఆ నిమ్మకాయలకి దగ్గర వణికిపోతున్నాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? పరిశుద్ధుడైన యోహాను గారు ఏమంటున్నారు? 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఏమంటున్నారు ఆయన? లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు ఎలాంటి వాడు? గొప్పవాడు. కనుక ఇహలోక నమ్మకాలు, ఇహలోక బలహీనతలు మనము దయచేసి వదులుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ జీవితాన్ని దయచేసి ఉన్నాడు. కాబట్టి మానవ జీవితం అనేది చాలా చిన్న జీవితం. మన త్వరలో ఈ లోకాన్ని విడిచిపెట్టి పోబోతున్నాం. మనకంటే గొప్పవాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గత 12వ తారీఖున చార్లెస్ క్రిక్ అనేటటువంటి ఒక యవనస్తుడు అమెరికా దేశంలో చాలా అద్భుతముగా వాడబడుతున్న దైవజనుడు. ఆయన చాలా అద్భుతంగా యవన కాలంలో అద్భుతముగా యవనస్తుల మధ్యలో పరిచర్య చేస్తూ యేసు ప్రభువారి గురించి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నీ కొరకు చనిపోయాడు, నీవు ఆయన కోసం బ్రతుకు అని చెప్పేటటువంటి దైవజనుడు 12వ తారీఖు ఆయన గొప్ప ప్రసంగం ఒక స్టేడియంలో చేస్తూ ఉంటే ఎవడో గుర్తు తెలియని వ్యక్తి గొంతులో కాల్చారనమాట. ఆయన గొంతులో కాల్చి స్పాట్ డెడ్. కాబట్టి దేవుని సేవకుడు హతసాక్షిగా మార్చబడ్డారు. మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ప్రవీణ్ పగడాలనే వ్యక్తిని చంపేశారు. ఈ విధంగా దేవుని బిడ్డలు చంపేస్తున్నారు.
రకరకాలుగా వేదనకరముగా మారిపోతుంది. ఈ విషయాలు నీవు నేను అర్థం చేసుకోక ఇదిగో వాళ్ళు అలా వీళ్ళు ఇలా అనుకుంటూ మన జీవితాన్ని వ్యర్థపరచుకుంటున్నాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనకు దేవుడు ఎంతో అవసరమో తెలుసా? ఆయన మనకి ఎంతో అవసరం ప్రియులారా. ఎందుకు అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఆయనే నిజమైన తండ్రి అయి ఉన్నాడు. మనకి ఆయనకి బిడ్డలముగా, కుమారులముగా, కుమార్తెలముగా మారటానికి ఆయన మనకి ఎంతో అద్భుతమైన సహాయము చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనము ఈ యొక్క అపవిత్రమైన జనులకు, మూర్ఖమైన జనులకు మనం ఎలాగుండాలి? వేరై రక్షణ పొందాలి. వేరుగా బాప్టిజం చేసుకునేటప్పుడు ఒక రక్షణ అయితే, మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు అంటే చాలు, ఇంటికి తోరణాలు కట్టేస్తారు, పసుపులు రాసేస్తారు, కాళ్ళకు పసుపులు రాస్తారు, ఏదేదో చేస్తారు, పిచ్చి పనులు. ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉందంటే మూర్ఖపు జనములకు సాదృశ్యముగా ఉంది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు ఈ యొక్క అద్భుతమైన అవకాశంలో దయచేసి ఉన్నాడు. కాబట్టి నిత్యముగా నీవు దేవుని కలిగి జీవించడానికి సిద్ధపడాలి. వేరు కాకపోతే ఆశీర్వాదము లేదు. మనము ఈ లోకములో, నేను చెప్తున్న మాట విని కూడా మీరు ఇంకా ఆకతో, ఈ అక్కతో, అన్నతో, ఈయనతో స్నేహము చేసుకుంటూ ఇలాగ బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు నీ నుండి దూరం అయిపోతాడు ప్రియులారా. దేవుడు దూరం అయిపోతాడు. ఆయన మనకి అతి సమీపంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో రెండవదిగా మనము కుమారులంగా మారాలి మరి అనుకుంటే దేవుని యొక్క సన్నిధానంలో మార్కు సువార్త 15వ అధ్యాయం 39 వచ్చింది చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 39 ఆయనకి ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణ విడుచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఒక శతాధిపతి యేసుక్రీస్తు వారు మరణిస్తూ ఉన్నప్పుడు, ప్రాణం విడుస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇతను నిజముగా దేవుని కుమారుడే. మనం దేవుని కుమారులను, కుమార్తెలుగా మారాలంటే రెండవదిగా మనం ఏం చేయాలంటే మనము తగ్గించుకోవాలి. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ప్రియమైన వారులారా, ఒక అద్భుతమైన రహస్యం చెప్పనా? ఎవరైతే మనల్ని ఎక్కువగా తిడుతుంటారో, బాధ పెడుతుంటారో, అప్పుడు నీవు మౌనం వహించు, చాలా అద్భుతమైన జయము నువ్వు చూస్తావు. మౌనం వహించకుండా నీవు మాట్లాడితే అక్కడ నీవు దేవుని దగ్గర బ్యాడ్ అవుతావు. ఎవరి దగ్గర బ్యాడ్ అవుతావు? ముఖ్యంగా దేవుడి దగ్గర బ్యాడ్ అయిపోతావు. ఆ తర్వాత మనుషులందరి ముందు నువ్వు బ్యాడ్ అయిపోతావు. కనుక నీవు సహించాలి. యేసుక్రీస్తు వారు మరి సహించినట్లుగా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనము ఇలాగూ తెలియచేస్తుంది చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. యేసు ప్రభువు ఎలాగున్నారు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. అర్థమైందా? ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడు? చాలా మందిని మేము సిలువేస్తూ ఉన్నాము, అందరూ మమ్మల్ని ఊసి ఊసి రే నాశనమైపోతారా, మమ్మల్ని వదలండి రా అన్నారు. కానీ ఈయన దేవుని కుమారుడు. ఎంత దూషిస్తున్నా సరే, ఎంత కొడుతున్నా సరే ఈయన మౌనం వహించాడు. ఈ నిజంగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని బిడ్డలమైన మనం ఎలాగుండాలి? మనము ఓర్పును, ప్రభువు ఇచ్చే ఓర్పును కలిగి జీవించాలి. ఆయన దూషింపబడి బదులు మనం మాట్లాడినప్పుడు మరి రిప్లై వేరేగా వచ్చే వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు. రిప్లై వేరేగా వస్తుంది అనుకో, మనం మాట్లాడితే ఒకటైతే ఇంకోటి వేరే కథలు మాట్లాడుతూ ఇంకేదేదో మాట్లాడుతున్న వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు మనం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండి మనము ఓర్పును కలిగి విధేయత చూపిస్తే దేవుని పిల్లలమవుతాం. మూడవదిగా మనం గమనిస్తే, మూడవదిగా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం.
అర్థమైందా? మూడవదిగా దేవుని పిల్లలు ఎలాగవుతారంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు చాలామంది అనేక గొడవలు, శోధనలు, బాధలు కలిగినప్పుడు జడ్జిస్ కొంతమందిని ఏం చేస్తున్నారు? సమాధానం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్మై వెల్లుం అని కలంచర టీవీలో 8:30కి వేస్తున్నారు. ఉన్మై వెల్లుమా ఏదో సొల్వదెల్ల ఉన్మై అనేది ఆ విధంగా ఒకటి వచ్చింది. ఇటు ఆమె కూర్చొని ఆ యొక్క ఫ్యామిలీస్ని మాట్లాడుతూ సమాధానం చేయటానికి ఎంతగానో మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు. అర్థమైందా? దేవుని బిడ్డలు ఎవరు? సమాధానాన్ని స్థిరపరిచేవారు. సమాధానకరంగా ఎందుకురా ఇలా అనుకుంటారు, ఎందుకురా ఇలా గొడవ పడతారు, అన్నదమ్ముళ్ళు ఇలా ఎందుకు ఐక్యత లేకుండా ఉంటున్నారు, ప్రభు మీ పక్షమున మేలైన కార్యం చేస్తాడు, సమాధానపరచబడండి అని చెప్పేవారు దేవునికి కుమారులు, కుమార్తెలుగా మారబడతాం. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఈ యొక్క ఇహలోకస్తులతో ఉండి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. మనం జీవగల దేవుని ఆలయమై ఉన్నాం మనం. రెండవది, తగ్గించుకోవాలి. శిలువ మరణం పొందేంతగా దేవుని సన్నిధానంలో విధేయత చూపించాలి. మూడవదిగా, సమాధానాన్ని స్థాపించేవారుగా ఉండాలి. అప్పుడే దేవుని పిల్లలం అవుతాం మనం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో సాధ్యమైనంత వరకు అందరితో మనం ఎలాగ ఉండాలి? సమాధానకరముగా, అందరితో ఐక్యత కలిగి, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అన్నట్లుగా, ఒకరికేం వందనాలు హృదయపూర్వకంగా వందనాలు కానీ ఇంకొకరు వందనాలు చెప్పగానే ఈ అమ్మి నాకు వందనాలు చెప్తుంది ఎందుకో పనికి మాలింది అనే విధంగా మనం ఉండకూడదు. మనము అందరికీ ఒకే విధముగా వందనాలు చెప్పేటట్లుగా మనం కనపడాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతోనే ఎంతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. 4వదిగా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచ్చినాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 వచ్చినాం. చాలు నాన్న, చాలమ్మా. 14 వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మనం ఎవరి చేత నడిపించబడాలి? క్రైస్తవ జీవితం ఎవరితో నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదైనా చేయాలి అనుకుంటే నా సొంత ఆలోచనలు చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. నా సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు ఏది లేదు. నేను ప్రతిదీ కూడా ప్రభా రేపు ఉదయాన్నే నేను మందిరానికి వెళ్ళగలను, ఉదయాన్నే అడుగుంటాను అనేటటువంటి దిలు నాలో లేదు. నాలో ఒకటే, ప్రభా ఈ రాత్రి ఆరోగ్యంగా పండుకుంటున్నాను, రేపు ఉదయం నేను ఆరోగ్యంగా లేచే కృపను దయచేయండి. నేను, నా కుటుంబం, నా సంఘం, సుభాష్ పాస్టమోల సంఘం, ఆ తర్వాత మా బంధుమిత్రులు, తర్వాత ఇండియా దేశం అంతా, తర్వాత ప్రపంచం అంతా సమాధానకరంగా ఉండాలని ఇలాగూ ప్రార్థన చేసుకుంటాం. కనుక బాత్రూంలోకి వెళ్తాను, ప్రభా బాత్రూంలోకి వెళ్ళాను, మళ్ళీ నేను బయటికి వస్తానా లేదా? ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు విన్నాను. ఒక అమ్మాయి 3:30కి బాత్రూంకి లేచి వెళ్ళింది. బాత్రూంకి లేచి వెళ్ళి బాత్రూంలో ఆ సీటు మీద కూర్చొని లేయలేకపోయినప్పుడు ఆ అర్ధరాత్రి వేళ కేకలు వేస్తుందట, డాడీ మమ్మీ, డాడీ మమ్మీ అంటుందట. ఈ తల్లిదండ్రులు బాగా ఏసీ రూమ్లో నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ఆ కేకలు ఆ అమ్మాయి 3:30 నుంచి 4:30 దాకా వేసినా కూడా వాళ్ళు లేయలేదట. ఆ తర్వాత ఎక్కడో మన బిడ్డ అరుస్తున్నట్టుందని చూస్తే బాత్రూంలో ఉంది ఆ అమ్మాయి. ఆవిడ బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూస్తే ఆ అమ్మాయి ఆ సీటు మీద కూర్చొని లేయలేకపోతుంది. 28 సంవత్సరాల అమ్మాయి లేయలేకపోతే ఏంటని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి తెల్లారి హాస్పిటల్ తీసుకెళ్తే ఈ యొక్క వెనకున్నటువంటి బ్యాక్ ఆ యొక్క నడుము యొక్క నరము తెగిపోయిందట. ఏం లేదు, ఆరోగ్యంగా ఉంది, మళ్ళీ హెల్తీగా ఉంది, బాత్రూంలోకి వెళ్ళింది, కూర్చుంది, అంతే. తెగిపోయిందని డాక్టర్లు చెప్పేసి లైఫ్ లాంగ్ అమ్మాయి వీల్ చైర్కే పరిమితం అని చెప్పారు.
అయితే ఎంతో ఏడ్చింది. ఒకే ఒక కుమార్తె, ఆ అమ్మాయిని కలెక్టర్ చదివించాలని ఆశ వాళ్ళకి. ఒకే ఒక కుమార్తె, బాగా చదివించాం, ఏంటి నా కూతురు పరిస్థితి ఇలాగుంది అని బాగా ఏడ్చారు. అయితే ఒక దైవజనుడు, గాబ్రియల్ థామస్ రాజు గారని దైవజనుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రతి నెల వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాడు. ప్రతి నెల వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన జరుగుతూ వచ్చాయి. అమ్మాయి వీల్ చైర్లో ఉంది. అలా వీల్ చైర్లో ఉండగా విశ్వాసంతో ప్రార్థన పెట్టి 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 విశ్వాసంతో డాక్టర్లు వారు అమెరికాకి వెళ్ళి కూడా చూపించుకోవడానికి వారికి స్తోమత ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా చేతులెత్తేస్తారు డాక్టర్లు. అయితే ఆ సమయం అందు ఆ గాబ్రియల్ గారు ఆ కుటుంబం కోసం ఎంతో ఏడ్చి ప్రార్థన చేసి, నీ సన్నిధికి వచ్చేవాళ్ళయ్యా, నీ పరిశుద్ధ సన్నిధిని కనపడేవాళ్ళయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగా 7వ నెల ఉపవాస ప్రార్థన మళ్ళీ లేచి నిలబడి దేవుని స్తుతించింది. ఆ వీల్ చైర్ను తీసేశాడు దేవుడు వాళ్ళ జీవితంలో. కనుక దేవుడు అద్భుతమైన దేవుడు, అద్భుతాలు చేస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, మనకెప్పుడు దేవుడు కావాలి, అవసరానికి దేవుడు కాదు, మనకెప్పుడు దేవుడు కావాలి. కనుక దేవుడిని ఎప్పుడూ కలిగి ఉండాలి. నాకు దేవుడు లేకపోతే ఒక్క సమయంలో కూడా నేను బ్రతకలేను. నాకు తెలుసు, నా ఇల్లు నాకు క్షేమము కాదు దేవుడు లేకపోతే, నా బాత్రూమ్ నాకు క్షేమము కాదు దేవుడు లేకపోతే. దేవుడు లేకపోతే నా జీవితంలో నేను అన్నీ కోల్పోతాను. చాలా భయంకరం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనకి ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఎందుకు కావాలి? ఆయనే మనలను సృష్టించాడు కాబట్టి, ఆయనే మనలను బ్రతికిస్తున్నాడు కాబట్టి, ఆయనే మనలను రేపు ఏలబోతున్నాడు కాబట్టి, ఆయన నిత్య రాజ్యంలో చేర్చుకోబోతున్నాడు కాబట్టి, ఆదియు అంతము అంతయు ఆయనే ఉన్నాడు కాబట్టి, ఆయన లేకుండా మనము ఏ పని చేయలేం. ఈరోజు ఆయన నుండి నువ్వు దూరం అయిపోవచ్చు, ఇంకా దూరం అయిపోవచ్చు, దేవుడి దగ్గర రాకుండా పోవచ్చు. ఎంత దూరం తిరిగినా కూడా సైకిల్ చక్రం వలె తిరిగి తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికే రావాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. నీకు సహాయం చేసేది ఎవరు? ఆయన ఒక్కడే. నీకోసం మాట్లాడేవాడు ఆయన ఒక్కడే. రాత్రి నేను ఒక సాక్షి విన్నాను. ఒక సహోదరికి కుమారుడు ఉన్నాడట. ఆ కుమారునికి 15 సంవత్సరాల వయసులో ఆ కుమారుడికి కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంట. కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఆ కిడ్నీలు ఫెయిల్ అవటం వల్ల వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలట. ఆ డయాలసిస్ ఎలాగుంటుందంటే, మరి 6 గంటల సేపు ఆ అబ్బాయి బెడ్ మీద వండుకోవాలి. ఆ బిడ్డల నుండి రక్తము వేరే బాటల్లోనికి వెళ్ళిపోయి ఆ రక్తంలో ఉన్నటువంటి చెడ్డ రక్తం అంతా పక్కకి వెళ్ళిపోయి మంచి రక్తం ఈ బిడ్డలోకి ఎక్కాలి. ఈ లోపు ఆ అబ్బాయి నీరు తాగకూడదు 6 గంటల సేపు. ఆ యొక్క రక్తం అంతా పోయి మళ్ళా కొత్త రక్తము ఆ అబ్బాయిలోకి చేరేంత వరకు ఆ అబ్బాయి శరీరము అగ్ని వలె కాలిపోతుంటుందట. అలా కాలిపోతూ వేదన పడుతూ ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్తారంట, 750 గ్రాములు మాత్రమే రోజుకి నీళ్ళు తాగాలట. నీటి కొరత ఎంత? 700 గ్రాములు. మనల్ని డాక్టర్లు ఏమంటున్నారు? నీళ్ళు బాగా తాగమంటున్నారు. ఇలాంటి డయాలసిస్ చేసుకునే వాళ్ళు, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు నీళ్ళు ఒక కొలతతో, ఒక అలువుతో తాగాలి. ఎంత భయంకరం ప్రియులారా. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అంటుందంట, రే నీళ్ళు నోట్లో పెట్టుకొని అలాగే పెట్టుకొని ఊసైరా. ఎంత దారుణం అండి. దేవుడు మనకి 2 కిడ్నీలు పనిచేస్తుంటే అర్థం కావట్లా. మనకి 2 కిడ్నీలు పనిచేస్తున్నాయి. 52 లక్షలు అవుతుందట కిడ్నీలకి రోజు డయాలసిస్ చేస్తూ ఉంటే. 52 లక్షలు నీకు ఇచ్చేశాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధానంలో హార్ట్లో ఏదైనా హోల్ పడితే లక్షలు. హార్ట్ బాగుందని విర్రవీగుతున్నావు నువ్వు. దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుడు అంటే లెక్క లేకుండా పోతుంది. ఆయన మన శరీరంలో అన్ని అవయవములను ఇచ్చి మనలను జ్ఞాపకం చేసుకొని కాపాడుతుంటే ఆయన ప్రేమ అలుసుగా కనపడుతుందా మనకి? ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను, యేసు ఆయన నిన్నేం కోరుకుంటున్నాడు? నా బిడ్డ, నీవు నా దగ్గరికి రావాలి. నేను నీ తండ్రిని రా. మీ అమ్మ నాన్న నిన్ను సంపాదించుకుని ఏమి చేయలేదురా. వాళ్ళు గర్భంలో వేసింది నేనే. నా దగ్గరికి నువ్వు రావాలి.
సాతానుడికి ఏర్పాటు చేయబడిన ఆ నరకంలోనికి నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. అక్కడికి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు నా దగ్గరికి రావాలి అనేది ఆయన కోరిక. నేను నిన్నేం అడుగుతున్నాను? నీ హృదయమే కదా, నీ హృదయమే కదా, నీ హృదయం నాకు ఇవ్వమని ఆయన అడుగుతూ ఉన్నాడు. కనుక మన ఆత్మచేతనే నింపబడాలి. ఆత్మచేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. అదే విధముగా పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో యోబు గారిని మనం చూస్తే, యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఇక్కడ యోబు ఏమంటున్నాడు? నేను నీచుడను అంటున్నాడు. ఇదే యోబు గురించి దేవుడు ఏమన్నాడు? ఉత్తముడు, యథార్థవర్తనుడు, సత్యవర్తనుడు అని చెప్పాడు. అది యోబు ఏమంటున్నాడు? నేను నీచుడను అని చెప్తున్నాడు. ఎప్పుడు ప్రియులారా చూడండి, యోబు గ్రంథం 42, 5, 6 వచనాల్లో చూడండి. 5, 6 వచనాలు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. యేసు ప్రభువుని చూస్తే నీవేంటో నీకు అర్థమైపోద్ది. నేను నీచుడను, నికృష్టుని. యేసు దగ్గర రానంతసేపు అందరూ పరిశుద్ధులే, అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచిగా ఉన్నట్టే. యేసు దగ్గరికి వస్తే తెలుస్తుంది నీ భవిష్యత్ ఏంటని. అందుకే ఆయన దగ్గరికి రారు. ఆయన మనలను బ్రతకమని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో బ్రతుకుతావా? ఆయన కోసం ఇంతవరకు నువ్వు నీ కోసమే బ్రతికావు, ఇక ఆయన కోసం బ్రతకడం ప్రారంభించి. ఎందుకంటే యవ్వన కాలమున ఆయన నీ కొరకు మరణించాడు. యవ్వన కాలమున, యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో అందరము కూడా ప్రభు వైపు తేరి చూద్దాం. నీ ఆత్మచేతన నింపు ప్రభు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తే మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మన పాప స్థితి మనకు అర్థమవుతుంది, మన పనికి మన స్థితి మనకు అర్థమవుతుంది, మన రోత స్థితి మనకు అర్థమైపోతుంది. నా ప్రియమైన దైవజనమా, ఆయన కుమారుడిగా కుమార్తెగా నీవు మారాలి. ఆయన బిడ్డగా, చిన్న బిడ్డగా కాదు, ఎదిగిన బిడ్డగా నీవు మారాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలన కోరుకుంటున్నాడు. ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావా? హృదయపూర్వకంగా 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూస్తే చిన్న మాట చెప్పు. తండ్రి, నీవు నా తండ్రివయ్యా, నన్ను కలుగు చేశావు, నాకు అవయవాలను ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, నేను చేసే పాడు పనులలో నాకు ఏ శిక్ష రాకుండా కాపాడావు, నన్ను బ్రతికే అవకాశాన్ని దయచేశావు. నేనే నీకు దూరం అయిపోయినాను, నన్ను క్షమించండి నాయన అని ప్రభు వైపు దయచేసి తేరి చూడండి. ప్రభు